హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంతకీ ఈరోజు వీడియో విశేషాలు ఏంటంటే, ఇంతకుముందు సండే నేను పోస్ట్ చేసిన వీడియోలో మీరు చాలా వరకు చూసే ఉంటారు. మేమంతా కలిసి హౌరా వెళ్ళాము. అక్కడే బ్రిడ్జ్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసాం అండ్ ఫొటోస్ ఎక్సెట్రా అన్ని తీసుకొని నెక్స్ట్ డే నైట్కి మళ్ళీ ట్రైన్ జర్నీ ఉందని చెప్పాను కదా. ఇంతకీ ఆ జర్నీ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి బ్లాగ్స్. సో ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే మేము ఆ రోజు నైట్ ట్రైన్ ఎక్కాక మళ్ళీ ఒక 1.5 day జర్నీ తర్వాత మేము మా డెస్టినీకి రీచ్ అయ్యాము. దానికంటే ముందు కూడా నేను చాలా ఎంజాయ్ చేసేది ట్రైన్లోని విండో సీట్. నాకు తెలిసి చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది కదా, ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ సినారియోస్ని మిస్ అవ్వాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఈ పచ్చని పాడి పంటలు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సూపర్, అసలు పెయింటింగ్ వేసినట్టు ఉన్నాయి ఆ పొలాలన్నీ కూడా. ఇంకా ఆ రోజు నైట్కి అయితే మేము డిన్నర్ ట్రైన్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర అయితే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మేమైతే హోటల్ నుంచి వచ్చాం. సో అందుకే ఎలాంటి ఫుడ్ని కూడా మేము క్యారీ చేయలేకపోయాం అనమాట. మేమైతే అంతంతగా తినేసి ఇంకా నైట్ మంచి స్లీప్ వేసేసాక మార్నింగ్ లేచి చూసినప్పటికీ ఎర్లీ మార్నింగ్ ఈ సినారీ అయితే వండర్ఫుల్గా ఉంది. అసలు అక్కడ పొలాలు చూసారు, కలర్ కొంచెం ఎల్లో, కొంచెం గ్రీన్. అసలు నిజంగా నాకైతే ఒక పెయింట్ బోర్డ్ మీద పెయింట్ చూసినట్టే ఉంది. అంత బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్స్ అయితే. ఇంకా అలాగే మేము ట్రైన్ జర్నీ అంతా కూడా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి కూడా మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసామన్నమాట. మా వాడు వీడియో తీస్తే చాలు సూపర్ అని చెప్పడం అలవాటు చేసేసుకున్నాడు. ఇంకా ఫైనలీ ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ 2 తర్వాత మేము అప్రాక్సిమేట్లీ ఒక 3 అయి ఉంటుంది అనమాట టైము. ఆ టైంకి మేమైతే రీచ్ అయ్యాము, ఎందుకంటే మా ట్రైన్ ఒక 1/2 hour వరకు లేట్ ఉండే. అండ్ మేము స్టేషన్లో మా మామీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మేము వచ్చింది అస్సాంకి వచ్చాము, మా మామీ అయితే అస్సాంలో ఉంటారనమాట. అండ్ మేమైతే న్యూ దులియాజాన్ అనే స్టేషన్ దగ్గర దిగాము, ఎందుకంటే అక్కడి నుంచి మాకు జర్నీ ఇంటి దగ్గర ఒక 1 hour పడుతుంది. అందుకనే మేము ఫాస్ట్గా మూవ్ అయిపోయాం. మా మామీ రాగానే బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా వెహికల్ ఎక్కగానే అసలు పొగ మంచి నార్మల్గా లేదు. మేము వెళ్ళింది లాంగ్ బ్యాక్ కాబట్టి అప్పుడు చాలా చలి ఉండేది. అసలు పొగ మంచుకి అక్కడ దారి కూడా కనిపించట్లేదు. ఆటో డ్రైవర్స్ అయితే నిమిషానికి ఒకసారి అవంతా స్వైప్ చేసుకొని చాలా కష్టపడి డ్రైవ్ చేశారు. ఇంకా మావాడైతే ఆ చలికి దీనికి వణికిపోతూనే ఉన్నాడు, గట్టిగా పట్టేసుకున్నాడు మమ్మల్ని. జర్నీ అంతా కూడా పడుకొనే వచ్చాడు వాడు, కాసేపు లేసున్నాడు అంతే. ఫైనలీ ఇంటికి వచ్చాక ఒక చిన్న హోమ్ టూర్ వేద్దామా, ఎందుకంటే నాకు ఇక్కడ విలేజ్ టైప్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇక్కడ స్టే చేయడం అయితే. అండ్ నేనైతే రావడం ఇక్కడ సెకండ్ టైం అనమాట, ఎందుకంటే మా పెళ్ళైన కొత్తలో వచ్చాను. మళ్ళీ బాబు పుట్టిన 5 yearsకి మళ్ళీ వచ్చామన్నమాట. నేను చాలా మిస్ అయ్యాననే చెప్పాలి ఈ ప్లేస్కి. ఎందుకంటే ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా ఒక పాత కాలం లాగా మంచిగా రూమ్స్ వరకు సెపరేట్గా ఉంచేసి ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఏ రూమ్కి ఆ రూమ్. పాత సినిమాల్లో చూసినట్టు దేవుడి కోసం ఒక రూము, వాష్రూమ్కి సెపరేట్ రూము, ఇంటి నుంచి దూరంగా కిచెన్ ఉండడం, అవన్నీ కూడా మూవీస్లో చూసి వావ్ ఎంత బాగుంది అనుకోవడమే తప్ప నేను ఎప్పుడు అలాంటి హౌసెస్లో స్టే చేసిందే లేదు. అండ్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అస్సాం అయితే. మా మామయ్య గారు ఇంత దూరం వచ్చి స్టే చేయడానికి ఫస్ట్ రీజన్ వర్క్ అయితే, సెకండ్ రీజన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఊర్లలో వేడి అస్సలు కంట్రోల్ చేసుకోలేం కదా మనము. ఇలాంటి అట్మాస్ఫియర్లో అసలు ఉంటే ఎంత బాగుంటుందంటే హెల్త్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇక్కడ బ్యాక్ యార్డ్కి వస్తే ఇదే మా మామయ్య కుట్టి బాల్కనీ అనమాట. నాకు ఇక్కడ చాలా నచ్చుతాయి మొక్కలంతా కూడా. మా మామీ ఎంతో పేషెన్స్గా ప్రతి మొక్కని చూసుకుంటూ వాటర్ చేస్తూ పెంచుతారు. ఇక్కడ పాపాయ ఉంది, నిమ్మకాయ. ఈ అస్సాం నిమ్మకాయలు కొంచెం డిఫరెంట్. మనకి పెద్ద సైజు నిమ్మకాయలు ఉంటాయి కదా, భలే టేస్టీగా ఉంటాయి. వేడి పప్పులోకి కానీ ఆ నిమ్మకాయలు వేసుకొని తింటే సూపర్ టేస్టీ. చూసారా, ఇది ఇప్పుడే కాస్తున్నాయి అనమాట. మేము ప్రతిసారి కూడా మా మామీ వచ్చినప్పుడు ఇవి తెప్పించుకుంటాము, ఎందుకంటే చెట్టు నుండి న్యాచురల్గా తీసినవి సూపర్ ఉంటాయి కదా. ఇంకా అలా ఒక రోజంతా ఇంట్లో స్పెండ్ చేశాక మేమైతే నెక్స్ట్ డే ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. అదేంటంటే యాక్చువల్లీ మా మామీ ప్రాపర్గా డిగ్బాయ్లో ఉంటారనమాట. ఆ డిగ్బాయ్లోనే చాలా ఫేమస్ ఈ మ్యూజియం, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. అసలు ఫస్ట్ ఆయిల్ మ్యూజియం ఇదే.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు డిగ్బాయ్ రిఫైనరీ. అండ్ ప్రతి దగ్గర కూడా అక్కడ చూసారు కదా ఎంత నీట్ గా చెక్కేసి పెట్టారంటే, ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్ గా చెక్కేసి పెట్టారు. అప్పట్లో ఎలా పనిచేసే వాళ్ళు అన్ని కూడా రాసున్నాయి. అక్కడ చూసారా వరల్డ్ వార్ 2 నుంచి కూడా ఉంది ఇది. అండ్ ఇక్కడ ఈ గేట్ నుంచి మనకి ఎంట్రీ ఉంటది అనమాట. అండ్ లోపలికి వెళ్తే చాలా చాలా నచ్చింది నాకైతే. అసలు ఇది ఒక మ్యూజియం టైపో లేకపోతే ఏదో రిఫైనరీ కంపెనీకి వచ్చామనో లేకపోతే ఆయిల్ డిగింగ్ దగ్గరకు వచ్చామనో నాకు అస్సలు అనిపించలే. చాలా చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఒక చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ టైప్ ఉందన్నమాట. చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా కూడా చూసారా చాలా కూల్ గా ఎంత అందంగా కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చింది అయితే అస్సాంలో ఉన్న డిగ్బాయ్ కి ఫేమస్ మ్యూజియం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా చాలా పాతవి, మనం ఇంకెక్కడ కూడా చూడలేమన్నమాట. యాక్చువల్లీ ఈ మ్యూజియం పేరు వచ్చేసి డిగ్బాయ్ శానిటరీ మ్యూజియం అన్నమాట. ఇది ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ ఆయిల్ వెల్ తీసింది ఇక్కడే. ఈ ఫస్ట్ ఆయిల్ వెల్ ని 1889 లో ఎస్టాబ్లిష్ చేశారంట. అండ్ మేము ఇవన్నీ చూస్తూ ఉంటే ట్రైన్ అయితే భలే నచ్చింది. మా వాడు ఫాస్ట్ గా నన్ను ఎక్కించండి, నేనైతే ట్రైన్ నడిపేయాలి, అక్కడ ఎవరు లేరు, నాకు ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఫాస్ట్ గా ఎక్కేసాడు. ఇంకా మేము కూడా కాసేపు ఎక్కి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ మ్యూజియం లో మనం ఏం చూడొచ్చు అంటే పాతకాలం మెషినరీని మొత్తం చాలా జాగ్రత్తగా ప్లేస్ చేశారు. అవన్నీ కూడా అప్పట్లో యూజ్ ఎలా చేశారు ఏంటి అనేది ప్రతిదీ తెలుసుకోవడానికి అక్కడ ప్రతి మెషిన్ దగ్గర ఒక చిన్న రాసి కూడా పెట్టుంటారు అనమాట, బోర్డ్స్ లాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఫస్ట్ ఆయిల్ బావ్ అనమాట. దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి ఎంత డెప్త్ అన్ని కూడా అక్కడ రాసున్నాయి. నాకైతే చాలా స్పెషల్ గా అనిపించింది, ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ వెల్ అంట. ఇంకా ఈ మ్యూజియం అయితే మండే తప్ప మిగతా అన్ని రోజులు ఓపెన్ గా ఉంటుంది. ఇక్కడ ఈ పెద్ద కళాయిలు చూస్తున్నారు కదా, నాకైతే ఇవి చూస్తుంటే అపరిచితుడి సినిమా గుర్తొస్తుంది, ఎందుకో భయం వేసింది కాసేపు. ఇంకా అక్కడ నుంచి కొంచెం మూవ్ అయిపోయి మేము మిషనరీస్ అంతా చూస్తున్నాము. ఈ మ్యూజియం కి దగ్గరలోనే డిగ్బాయ్ వార్ సెమెట్రీ అండ్ నా పుకిరి పార్క్ అనేది ఉందంట. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఈ ప్లేసులు చూడడానికి, కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అప్పట్లో పెట్రోల్ బంక్ అన్నమాట. ఇది అప్పట్లో ఉన్నట్టు ఎలా ఉందో మనకు చూపించాలి కాబట్టి అప్పుడు యూజ్ చేసిన కారు అండ్ ఆ డ్రెస్సింగ్ అవన్నీ స్టాచ్యూ కూడా పాతకాలం ఎరానే యూజ్ చేసి ప్లేస్ చేశారు. మాకు దగ్గరలో ఏదో స్కూల్లో కాలేజో కూడా ఉన్నట్టుంది, అందుకే పిల్లలందరూ కూడా ఫ్రీ టైం దొరకగానే ఇక్కడికి వచ్చేసి చాలా టైం అక్కడే స్పెండ్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఏరియా అంతా కూడా. అండ్ అక్కడ ఉన్న గ్రీనరీకి ఆ చుట్టుపక్కల ఏరియాకి నాకైతే ఒక పార్క్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి మేమైతే మా మామయ్యకి అత్తమ్మకి కూడా కాసేపు ఫొటోస్ తీసేసి చాలా సరదాగా టైం స్పెండ్ చేసాము. అండ్ నేను ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా అసలు మిస్ అవ్వకుండా క్యాప్చర్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన జనరేషన్ లో చాలా చేంజెస్ అవ్వడం వల్ల మనం ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నా కూడా చూడలేము. అందుకని నేను ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏమైనా ఉంది అంటే అక్కడ ఉన్న ప్రతి చిన్న మెషిన్ ని కూడా అక్కడ ఎలా డిజైన్ చేశారంటే అక్కడ నిజంగా మనుషులు ఉండి దాన్ని ఎలా యూజ్ చేసేవాళ్ళో మనకు అర్థమయ్యే విధంగా పెట్టేసి, అండ్ పక్కన ఉన్న బోర్డ్స్ లో ప్రతి దాని గురించి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. ఇక్కడ ఇదైతే మాత్రం జారుడు బాల్ అనుకొని ప్రతి పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ, అది కూడా ఒక మెషినరీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి దగ్గర కూడా ఒక మనిషి నిల్చోబెట్టి దాన్ని ఎలా యూజ్ చేసే వాళ్ళని తెలిసే విధంగా పెట్టారనమాట. ఇక్కడ మనం బ్రిటిష్ ఎరాకి సంబంధించిన డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్, స్టేషనరీ, స్టీమ్ ఇంజిన్స్, ఇంకా పంప్స్ చాలా వరకు చూడొచ్చు. ఇంకా ఈ మ్యూజియం కి దగ్గరలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే అస్సాం ఆయిల్ కంపెనీ అంటారు, దాన్ని 100 years కంప్లీట్ చేసుకున్నందుకు ఆ సెలబ్రేషన్స్ లో పార్ట్ గానే 2002 లో ఈ మ్యూజియం అయితే స్టార్ట్ చేశారంట. ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్ లో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఈ ఛానల్ ని అస్సలు మర్చిపోకండి. ఫుల్ వీడియోని చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.